వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా బాధాకరమైనటువంటి ఒక వార్త. కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. గుండెకి సంబంధించినటువంటి చికిత్స తీసుకుంటూ వారు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది కాలంగా కూడా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా గతంలోనే చెప్పడం జరిగింది. సో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్లో ఆయన చికిత్స పొందుతున్నారు. మొన్న కూడా ఆయన హెల్త్ అప్డేట్ అనేది మనం చూడడం జరిగింది. బట్ పరిస్థితి కాస్త విషమించి ఆయన ఇక మనందరినీ వదిలి శివైక్యం చెందారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి నివాళులర్పిస్తుంది ది బర్డ్ మీడియా. ముద్రగడ పద్మనాభం గారి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సరే, కాపు ఉద్యమానికి సంబంధించి ఆయన చాలా ఉధృతంగా 1994లోనే నిరాహార దీక్ష చేశారు. అక్కడి నుంచి కూడా ఆయన ప్రస్థానం ముందుకు సాగింది. అలాగే ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. వారి తండ్రి గారు రాఘవరావు గారు అప్పటి రాజకీయ నాయకులతో ఎంతో సన్నిహితంగా కూడా ఉండేవాళ్ళు. చాలా మంచి పేరుంది కిర్లంపూడి దగ్గర కానీ, అలాగే పత్తిపాడులో కానీ చాలా మంచి పేరు ఉండేది. సో కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపించి కాపు జాతికి ఏ విధంగా ఆయన కృషి చేశారు అనేటువంటి దాని మీద కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సరే, రాజకీయంగా ఎంతమందితోటి ఏ విధంగా విభేదించినా ఏం చేసినా కానీ ఒక మంచి మనిషి, ఒక గొప్ప రాజకీయ నాయకుడు అన్నలో మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే లేని వాళ్ళ గురించి తప్పులు మాట్లాడకూడదు. గతం గత మళ్ళీ వారి గురించి పూర్తి స్థాయిలో ఒకసారి మాట్లాడుకుందాం. కానీ ఇటువంటి ఇబ్బందితో ఆయన అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం అనేది మాత్రం కాస్త డిస్టర్బ్ చేసేటువంటి అంశమే. బర్డ్ మీడియా వారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తోంది. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి.